వారు చేసినటువంటి విమర్శలలో నిజం లేదంటారా? ఇప్పుడు ల్యాండ్ గ్రాబర్ అని చెప్పేసి మైనంపల్లి హనుమంతరావు గారు చేసినటువంటి విమర్శ నేను ఏం గానీ, చెప్తున్నా, అధికారం వచ్చిన తర్వాత పర్టికులర్‌గా మల్లారెడ్డి గారిని టార్గెట్ చేసి వాళ్ళ కాలేజీల మీద దాడులు చేయడాలు గానీ, ఒక భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేయడం గానీ. ఇప్పుడు మల్లారెడ్డి చేసిన కబ్జాలు బయటపడ్డాయి కాబట్టి యాక్షన్ తీసుకుంటుంది సంబంధించిన డిపార్ట్మెంట్. మైనంపల్లి గారు తప్పు చేస్తే 100% ఆయన మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కంపల్సరీ. ఇప్పుడు నేనేమంటున్నా, సరే ఇప్పుడు 3,000 కోట్లు 2,000 కోట్లు చిత్రపూర్లో స్కామ్ జరిగింది కదా, పోండి బై ఈడీకి కంప్లైంట్ చేయండి. మీరు కంప్లైంట్ ఎవరైనా చేయొచ్చు కదా, సిబిఐకి చేయండి, లేకపోతే ఏసీబీకి చేయండి. యాంటీ కరప్షన్ మీరు అలా చేయకోకుండా మనుషుల్ని వేసుకొని కాలేజీలో పోవడం ఏంటి? మైనంపల్లి గారు అట్లా తీసుకోవడం ఏంటి? మేము ఇవ్వరం పోలే పోయి స్టూడెంట్స్ వచ్చి మొరో పెట్టుకుంటే ఇక 4 స్టూడెంట్ లీడర్లు పోయి మాట్లాడిర్రు. మైనంపల్లి గారు వెళ్ళిండ్రు. వినండి ఎప్పుడు పోయిండు, హనుమంతరావు గారు ఇప్పుడు ఎప్పుడు పోయిండు? ఫస్ట్ స్టూడెంట్స్ అందరు పోయి అక్కడ ఇష్యూ జరుగుతుంది. వాళ్ళు కాలేజ్ వాళ్ళు పోయిన వాళ్ళ మేము మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి పోతే అప్పుడు ఈయన మైనంపల్లి గారు పోయిన వాళ్ళే నా కార్యకర్తలకు ఏం జరుగుతుందని చెప్పి పోదా తప్పేముంది. ఆయన కాన్స్టిట్యున్సీ కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండు, స్టూడెంట్స్ ఆయన కాన్స్టిట్యున్సీ వాళ్ళు పోయారు. కొంతమంది అన్న మాకు ఇట్లా అన్యాయం జరిగిందన్న, ఇది మేము కూడా కొంతమంది కార్యకర్తలు కూడా వచ్చిన వీళ్ళు మా మీద రివర్స్ అవుతారు, మమ్మల్ని కొట్టడానికి వస్తారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంటే పోయిండు. ఆయన కార్యకర్తలు ఆయన కాపాడుకోనికి తప్పేముంది? ఫస్ట్ టైం డైరెక్ట్ మైనంపల్లి గారు ఎంటర్ కాలే, అవసరమే లేదు ఆయనకి. అయినా కానీ మల్లారెడ్డికి మైనంపల్లికి పోలికేందండి? మల్లారెడ్డికి మైనంపల్లికి ఏందండి? వాళ్ళకి ఏంది కంపారిజన్? ఎవరి వ్యాపారాలు వాళ్ళకి, ఎవరి బిజినెస్ వాళ్ళకి, ఎవరి కాన్స్టిట్యున్సీ వాళ్ళకి. మల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా అదే చెప్తున్నది. మా మల్లారెడ్డి గారు పూలమ్మి పాలమి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, భూములు కబ్జాలు పెట్టి ల్యాండ్ గ్రాబరు. ఆయనకు మాకు పోలికేంటి? కక్షపూరితంగా అధికారం ఉందని చెప్పేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మల్లారెడ్డి కబ్జాలు చేసిండని చెప్పేసి జనాలు వస్తారు, మైనంపల్లి గారు కబ్జా చేసిండని నన్ను జనాలను రమ్మనండి, వస్తే దాన్ని చూద్దాం తర్వాత. నేనేం చెప్తున్నా, మీరే ఉన్నారు మైనంపల్లి గారు ఏమైనా కబ్జాలు చేసినట్టు మీరే పోయి సిబిఐకో ఈడీకో ఏసీబీకో కంప్లైంట్ చేయండి. సరే నేను ఇక కబ్జాలు ఎవరైనా చేయొచ్చు కామన్ పీపుల్. యాజ్ ఒక ఇండియన్గా మీరు ట్యాక్స్ పేర్ కాబట్టి మీరు ఎవరైనా తప్పు చేసినట్టు మీరు కంప్లైంట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు, దాని మీద ఎంక్వైరీ చేసుకుంటారు. ఒక ఆర్టీ యాక్ట్ కొట్టండి, వాళ్ళ ప్రాపర్టీలు ఏం స్కామ్ చేసి డీటెయిల్స్ వెళ్తాయి, పోయి అక్రమంగా ఉంటే మీరు కంప్లైంట్ చేయండి, దాంట్లో తప్పేముంది? ఉత్త బట్టగాల్చి మీదేయద్దు. ఏది మల్లారెడ్డిని సతాయిస్తుర్రు, ఇంకా ఆయన సతాయిస్తుర్రు, ఈయన సతాయిస్తుర్రు. ఎవరు సతాయించినా ఎవరికి అవసరం లేదు, ఎవరి పనులు వాళ్ళకున్నాయి. ఎవరేం పని కట్టుకొని వాళ్ళని సతాయించాలని చెప్పి ఎవరు లేరీడ. ఇప్పుడు 100 మాటలు మాట్లాడిరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు, బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు 100 మాట్లాడిరు. ఇవాళ అందరు నోరు మూసుకోరు, ప్రజలలో నోరు మూపించారు. ఎవరైనా 1000 కోట్లు కానీ 100 కోట్లు కానీ 1000 రూపాయలు కానీ తప్పు చేసినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే పోండి, మీరు కంప్లైంట్ చేయండి, ఈడీని కలవండి. ఈడీ అయితే మాది కాదు, ఏసీబీ అయితే మాది కాదు, సిబిఐ అయితే మాది కాదు, కంప్లైంట్ చేసుకొని మా మీద కేసులు చెప్పేయండి అంటున్నాం. మేము ఉత్త బట్టగాల్చి మీదేసేది, వేస్ట్ మాటలు మాట్లాడి ఏదో మీడియా ముందు వచ్చి 4 మాటలు మాట్లాడితే వేస్ట్. చివరిగా కాంగ్రెస్ పార్టీలకి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరడం జరుగుతుంది. అక్కడక్కడ బీజేపీ నాయకులు కూడా, కంటోన్మెంట్ నుంచి ఇటీవల బీజేపీ నాయకులు కూడా. రాజకీయంగా ఒక పెద్ద నిర్ణయం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ అధ్యక్షుడి నుంచి బీఆర్ఎస్తో జాయిన్ అయిన సందర్భంలో నేను ఎవరైనా అధికార పార్టీలకి, ఒక రాష్ట్రంలో ఒక పార్టీ ఉంది, అలాగే దేశంలో మరో పార్టీ ఉంది. జాతీయ పార్టీలకు కానీ రాష్ట్ర పార్టీలు అధికారంలోకి ఉన్న పార్టీకి వెళ్ళలే, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బీజేపీ ఏదైతే బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నా అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. లంగలు దొంగలు వెళ్తా ఉన్నారు ఆ పార్టీలలోకి, పిచ్చోళ్ళు. తర్వాత వచ్చేసి ప్రజల్లోకి వెళ్తే 4 ఓట్లు పడినటువంటి వ్యక్తులు మాత్రమే నన్ను విమర్శిస్తూ ఉన్నారని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా, చేరిన తర్వాత వారిని విమర్శిస్తూ ఉంటే, చేరకముందు అలాగే జరిగినటువంటి విమర్శలకు బదులుగా చెప్పినటువంటి సమాధానం పైన మీ సమాధానం. నేను ఒకటి చెప్తా, ఆర్ఎస్ ప్రవీణ్ గారు బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు ఎంత అయితే ఆయనకు వాల్యూ ఉండేనో, మాలాంటలో కూడా అరే ఒక ఐపీఎస్ ఆఫీసర్, డిఐజీ డీజీ ర్యాంక్ ఉన్న వ్యక్తి, జెంటిల్మ్యాన్ అని మంచి పని చేసిండు, బహుజనుల గురించి పోరాడడానికి వచ్చిండు, చలియాలు కాకుండా రేపు ఆయనకు బాగుంటుంది అనుకున్నాం. ఎప్పుడైతే నా బీఎస్పీని వదిలి టీఆర్ఎస్లో పోయిండు, ఆయనకున్న పరువు పోయింది, ఆయనకున్న వాల్యూ మొత్తం పోయింది. ఆయన లైఫ్లో ఒక చిన్న లీడర్ కూడా కాలేరు. కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ, చిన్న లీడర్ కాలేనటువంటి వ్యక్తులు ముసుగు వేసుకొని, మేధావిని ముసుగు వేసుకొని, లేకపోతే కొన్ని పార్టీలలో ఉండి చిల్లరకు విమర్శిస్తూ ఉన్నారు. నా ఇంటర్గా వాళ్ళు నా ఏం సమానంగా వాళ్ళు వేస్ట్ అని చెప్పేసి నేను ఏం చెప్తున్నా, ఎవరు విమర్శించినా ఎవరు విమర్శించకున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి వాల్యూ ఉన్న వాల్యూ అయిపోయిందండి. బీఎస్పీలో ఉన్న వాల్యూ ఆయనకు టీఆర్ఎస్లో లేదు, 100% లేదు. ఆయనకు నాగర్ కర్నూలు టికెట్ ఇస్తే డిపాజిట్ కూడా రాదు. చూసుకోండి, అక్కడ నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆయనకి ఇస్తే డిపాజిట్ కూడా రాదు. ఆయన లైఫ్ అయినా వేస్ట్ చేసుకోడు. సరే, దానికి మనము పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆయన లైఫ్ అయినదైతే ఏమైతే మనకేముంది. అదే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినుంటే ఆయనకు సముచిత స్థానం కల్పిస్తుండే, ఆయనకు ఒక మంచి నామినేటెడ్ ఏదో ఇచ్చేవాళ్ళు. ఆల్రెడీ మా ముఖ్యమంత్రి వారు చెప్పి ఆయనకి ఏదో తెలంగాణ ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో దాన్ని ఆఫర్ చేసినా రిజెక్ట్ చేయడం జరిగింది. అదే కాదు, ఇంకా అధికార పార్టీలు నాకు ఆఫర్ చేసినా నేను వద్దనుకుని బీఆర్ఎస్ పార్టీతోనే బంగారు తెలంగాణ సాధ్యం. మరి అసొంటాడు బీఎస్పీలకు ఎందుకు పోయాడు? అసొంటాడు బీఎస్పీలకు ఎందుకు పోయిండు అని అడుగుతున్నాం. ఎవడు పోమన్నాడు మరి? ఎందుకు పోయినా మరి? ఇలా టీఆర్ఎస్లో ఇది మంచి ప్యాకేజ్ వచ్చింది, కేసీఆర్ ఏంటంటే అందరు పోతురు, సరే కమ్సకం ఈయనకి ప్యాకేజ్ అవసరము, ఇన్ని రోజులు బీఎస్పీలో తిరిగి నేను రాలే, సరే ఏదో నేను ప్యాకేజ్ ఆఫర్ చేసి వచ్చిండి, నేను ఒక ప్యాకేజ్ తీసుకుని నేను ఉండు. అది మెయిన్ అయిన టీఆర్ఎస్లో చేరడం కారణం. ఒక ప్యాకేజ్ గురించి వచ్చిండు, అప్పుడు ట్రై చేసిండు, బీఆర్ఎస్ వాళ్ళు తీసుకోలే. నేనేం చెప్తా, ఇదే నువ్వు బీఎస్పీలో పోయి 1-2 years టైం వేస్ట్ చేసుకుని మళ్ళీ అప్పుడే బీఆర్ఎస్లోకి ఎందుకు రాలేవు? అప్పుడు ఎందుకు విమర్శించినావు కేసీఆర్? ఎన్ని మాటలు అన్నావు మనం? ఎందుకంటారు దళితుల ఓట్లు గెలిచి కాంగ్రెస్ నష్టం చేకూర్చాలనే ఉద్దేశంతో ఏమన్నా ఆ రోజు ఆ విధంగా వెళ్ళారంటారా? నేను ఏం చెప్తున్నా, అదంతా అది ఆయన ఆలోచించుకోవాలి, ఆయనకు తెలుసు అది ఏం ప్లాన్ మీద పోయిండు. ఇవాళ బీఆర్ఎస్లోకి ఆయన రావడం మాత్రం ప్యాకేజ్ మీద వచ్చింది. పార్టీ నాయకులంతా అదే చెప్పుకోవచ్చు అన్నారు కదా, ఎప్పటికీ తాను కేసీఆర్ మనిషే, నాడు ప్రతిపక్షం ఓట్లు చీల్చి దళితుల ఓట్లు ముఖ్యంగా కాంగ్రెస్ వైపు మళ్ళకోకుండా బీఎస్పీ త్రూ చీల్చి అధికార పార్టీని మళ్ళీ ఒకసారి అధికారంలోకి తీసుకురావడానికి నాడు ప్రయత్నం చేశాడు. అది కుదరకపోతే ఇలా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడని చెప్పేసాను. నేనేం చెప్తున్నా, ఈరోజు ఆయన బీఆర్ఎస్లో చేరడానికి కారణం మంచి ప్యాకేజ్ వచ్చింది, చేరాడు. అంతకుముందు బీఎస్పీలోకి ఆయన ఏమనుకొని పోయిండు, ఆయన ఏ ప్లాన్తో పోయిండు ఆయనకు తెలుసు. మరి ఇంపాక్ట్ ఏమి ఉండదంటారా? అనేది ఏముంటుందబ్బా, అంటే యువత పెద్ద ఎత్తున వారికి అడ్మైర్ అయి ఉంటారు. ఏం ఎగ్జాంపుల్, మొన్న ఎలక్షన్లలో ఆయన ఇంపాక్ట్ ఏం కనిపించింది? ఏ పార్టీ మీద కనిపించింది? ఆయన పార్టీ నుంచి ఎంతమంది అయితే బీఎస్పీ నుంచి పోటీ చేసారు, ఒకరికైనా డిపాజిట్ వచ్చిందా? పోనీ ఆయనకు వచ్చిందా? ఎందుకని ఇప్పుడు గతంలో ఇంద్రకరణ్ రెడ్డి గారు కానీ బీఎస్పీ నుంచి, డికే అరుణ గారు కానీ, అంటే ప్రధాన పార్టీల నుంచి అవకాశాలు రాకపోతే గెలవడం కోనప్ప అని చాలా మంది గెలిచారు. అంటే వీరు వారికంటే ఎక్కువ స్టేచర్ ఉన్న పీపుల్ ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉండే. ఏమంటున్నాబ్బా, అధ్యక్షుడు ఏదో ఐపీఎస్ చేసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారా? ఆయన దగ్గర చేసే హోంగార్డు కూడా ఆయన కోటేయాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర చేసే హోంగార్డు కూడా ఆయన కోటేయాడు. ఎందుకు వేస్తాడు? ఆయన కేపబులే కాదు, ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన లైఫ్లో కాలేడు. కేసీఆర్ ఎంబడి ఉంటాడు, ఏదో ముందే అట్లా పని చేసుకోవాలి, కేసీఆర్ ఎంబడి టైం పాస్ చేసుకోవాలి, అంతే. ప్యాకేజ్ వచ్చింది తీసుకోవాలా అంతే. కేసీఆర్ ఎంబడి ఉంటాడు. కేసీఆర్ని ఇప్పుడు ఏ కేసుల నుంచి కేసీఆర్ని కేటీఆర్ని ఎట్లా తప్పించుకోవాలా అవన్నీ గైడ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆయన పని అదే. అందుకే ఆయనని బీఆర్ఎస్లోకి ప్యాకేజ్ ఇచ్చి తీసుకురు. ఈ కేసు అయినా ఇప్పుడు ఇదైతే ఎట్లా కాపాడాలి? ట్యాపింగ్ ఇష్యూ పైన యాదవ్ స్పందన ఏంటి? ప్రణీత్ రావు గారు ఇటీవల అరెస్ట్ అవ్వడం జరిగింది. ఫోన్ ట్రాపింగ్లో ప్రణీత్ రావు కాదు, మెయిన్ ఎర్రబల్లి దయాకర్ రావుని అరెస్ట్ చేయాలి. దాంట్లో మెయిన్ ఫోన్ ట్యాపింగ్ చేయించింది, దానికి వార్ రూమ్ ఇచ్చింది, అంత ప్రెమిసెస్ ఇచ్చింది, సపోర్ట్ చేసింది, ఎవ్రీథింగ్ ఇన్వెస్ట్ చేసింది అంతా ఎర్రబల్లి దయాకర్ రావు గారు, మాజీ మంత్రి వర్యులు. ఫస్ట్ ఎర్రబల్లి దయాకర్ రావుని అరెస్ట్ చేసి లోపలేస్తే కరెక్ట్ జరిగిపోతుంది. 100% ప్రణీత్ అయితే బయటికి వచ్చే ప్రసక్తే లేదు. ప్రణీత్ రావుతో పాటు ఇంకెవరెవరు అందరు కూడా పోతారు, ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సింది వీళ్ళకి ఎవరు చెప్పారు? ఇవన్నీ చిల్లర లెక్కలు అనమాట. అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ అంతా ఇటువంటి చిల్లర లెక్కలు చేసుకొని వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకుంటారు. అంటే అందులో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అస్తమే ఉంటుందని భావిస్తున్నారు. 200% ఆయన సొంత ఊర్లో ఆయననే వార్ రూమ్ ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది వీళ్ళకి. 101% ఎర్రబెల్లి దయాకర్ రావు గారే వాళ్ళ సొంత ఊర్లో వార్ రూము అరేంజ్మెంట్ చేసి మొత్తం ఇన్వెస్ట్ చేసి అన్ని సాఫ్ట్వేర్ తెప్పించి అన్నీ ఇచ్చిండు. ఇందులో ముఖ్యం A1 ఎర్రబెల్లి దయాకర్ రావునే చేయాలి ఫోన్ ట్యాపింగ్ కేసులో. దాంట్లో ఇంకా కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన చాలా మంది మెయిన్ ఎర్రబెల్లి దయాకర్ రావు అందరు వెళ్తారు. ఇప్పుడు చూడండి, దాన్ని వదిలేదు లేదా, దాని సూచనల మేరకు చేసింటాడా లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా? రేవంత్ రెడ్డి గారు అంతా ఎర్రబల్లి, రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ కావడానికి కూడా కారణం ఎర్రబెల్లి దయాకర్ 100% ఇదే చెప్తున్నా. ఎర్రబల్లి కానీ కేటీఆర్ కానీ వీళ్ళంతా కొంతమంది ఏం చేశారంటే ప్లాన్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వెల్మాసు రేవంత్ అన్న ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని రేవంత్ అన్నని దెబ్బ కొట్టాలా, వీళ్ళ ఏమేమి ట్రాన్సాక్ట్ జరుగుతున్నాయి, ఎక్కడ పోతున్నాయి, ఏం వస్తున్నాయి, ఇవన్నీ ట్యాపింగ్లో తెలుస్తుంది. ఎక్కడికక్కడ మనం అటాక్ చేసి వీళ్ళని చేయొచ్చు. కానీ భగవంతుడు అన్నట్టు ఒకడు ఉన్నాడు. భగవంతుడు కష్టపడ్డానికి ఎప్పుడు
న్యాయమే చేస్తాడు కానీ అన్యాయం ఎన్నడూ చేయలే. అది నేను కానీ నువ్వు కానీ ఇంకెవరన్నా కానీ రేవంత్ అన్న పడే కష్టంని చూసి భగవంతుడు ఆయనకు ఆ పదవి ఇచ్చిండు. సో వీళ్ళంతా చేసే ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ భగవంతుడు చూసి కొడుక మీకు ఎక్కువైపోయిందని వీళ్ళని ఇళ్ళలో కూర్చోబెట్టి. రాజా యాదవ్ పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తా ఉన్నాడు, మీరు కళ్ళకు చూసినట్టేవో అవన్నీ చెప్పుకోవచ్చు అన్నారు. రేపు పొద్దున మీరు కూడా కాన్సిక్వెన్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎర్రబల్లి దయాకర్ అన్నీ చేకూర్చాడని చెప్పేసి నేనేమంటున్నా 10 మంది ఎర్రబల్లిలు వచ్చినా నన్ను ఏం బిక్కలేరు. మేము ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాం, వాస్తవాలు మాట్లాడుతున్నాము, తప్పు మాట్లాడట్లేదు. ఎర్రబల్లికి దయాకర్రావుకి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఎర్రబల్లి దయాకర్రావుకి దమ్ము ధైర్యం ఉంటే ఆయన చేయలేదని చెప్పి నిరూపించుకోమని చెప్పు. చివరిగా రాజారావు, కవిత గారు అరెస్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారు కనీసం స్పందించలే. సోషల్ మీడియా వేదిక ద్వారా కానీ వారు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం కానీ. ఇంకా ప్రవీణ్ కుమార్ గారు జాయినింగ్ టైంలో మాత్రమే బయటికి వచ్చినట్టు కనబడ్డది. ఎందుకని అంటారు? కూతురు తప్పు చేసింది, ఏం మాట్లాడాలి? ముఖం లేదు, ఏం మాట్లాడతాడు? ముఖం ఇట్లా కింద పడేసింది. ఇంత ముక్కుది, ఆ గద్ద ముక్కు దిగిపోయింది. అలా నీ అమ్మ నా ముక్కు లేకుండా చేసింది, నా బిడ్డ నా ముఖం కింద వేసేసింది, ఎంత తప్పు చేసింది నా బిడ్డ. అందరు తూతూ అంటారు, ఏం పెంచినవురా బిడ్డని అంటారు. ఇదే నారబై నీ అమ్మ పోయిపోయి ఆడపిల్ల ఉండి అమ్మ ఈ మందు దందరావు ఆయన. ముక్కు లేదు, వాళ్ళకి ముఖం లేదు మాట్లాడడానికి. అదే లేకపోతే మరి ఏదేమైనా ఇంకేమిటి గదే ఇంకేమి రాజకీయ కక్షత చేసినటువంటి ఈ చర్యని ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి మళ్ళీ అట్లనే మాట్లాడితే ఏం భయ రాజకీయ కక్ష ఎట్లయితుంది? అరే నేనేమన్నా ఇందాక రాజకీయ కక్ష చేయాలంటే కేసీఆర్ లోపలేస్తారు. కేసీఆర్ కూడా కేజ్రీవాల్తో ఎన్నోసార్లు ఫోన్ మాట్లాడింది కదా, మరి ఆయన వేస్తారు కదా, నువ్వు ఎందుకు మాట్లాడిన ఈ విషయంలో అని చెప్పి పలానా దీని రోజు మాట్లాడినామని చెప్పి కేటీఆర్ వేస్తారు, హరీష్ రావు వేస్తారు, సంతోష్ రావు వేస్తారు. ఆమె ఇన్వాల్వ్ ఉంది, ఆమె చేసింది తప్పు. ఆమె ప్రైవేట్ ఫ్లైట్లో పోయింది, ప్రైవేట్ జెట్లో పోయింది కాబట్టి 100 కోట్లు 200 తీసుకోపోయి ముట్ట చెప్పింది కాబట్టి ఆమె వేసిరు. ఎవరు చేస్తే వాళ్ళని వేస్తారబ్బా. రాజకీయ కక్ష చేయాలనుకుంటే వేరే వాళ్ళని లోపలేస్తారు. మీది రాజకీయ కక్ష వాళ్ళకి. ఇప్పుడు నేనేమంటున్నా, సరే ఒక మాట, ఇప్పుడు ఎప్పటికైనా బీజేపీకి కాంగ్రెస్ పార్టీ శత్రువు కదా, మరి అదే కాంగ్రెస్ వాళ్ళని నేయొచ్చు కదా, అదే లిక్కర్ స్కామ్లా ఎందుకు ఇన్వాల్వ్ చేయలే? రాజకీయ కక్ష చేయాలంటే ఏం లేదబ్బా, ఉన్నది వాస్తవం జరిగింది కాబట్టి రాజకీయ కక్ష బీజేపీ పార్టీ కాంగ్రెస్ మీద చేసింది. ఇదే రాహుల్ గాంధీకి, ఇదే సోనియమ్మ గారికి ఈడీ నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి పిలిచిరు. ఏమి లేదు వాళ్ళకి, ఏమీ లేదు కాబట్టి నోరు మూసుకొని కూర్చున్నారు. పిలిచిరు కదా ఎంక్వైరీకి, అంత పెద్ద మనిషిని కూడా పిలిచిరు కదా, సోనియమ్మని కూడా, రాహుల్ గాంధీని కూడా ఈడీ నోటీస్ ఇచ్చారు కదా, వీళ్ళు పోయారు కదా, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని వచ్చారు కదా, ఎన్నో ప్రయత్నాలు చేశారు. రాహుల్ గాంధీ గారిని ఎంపీగా ఇచ్చేయాలి, అది చేయాలి, ఏదో శిక్ష చేయించి ఏమైంది? మొత్తం కదా న్యాయం గెలిచింది కదా, మళ్ళీ రాహుల్ గాంధీ గారు గెలిచిండు కదా. సో స్పందించకపోవడంలో ఏం వ్యూహం లేదంటారు. తన కూతురు చేసినటువంటి తప్పు ఉంది కాబట్టి, వాళ్ళ కూతురు తప్పు చేసింది కాబట్టి ఆయన ఏం మాట్లాడలేకపోతుండు, ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతాడు? మీకు తెలుసు తప్పు చేయకపోతే ఆయన ఊకుంటాడా? మీకు తెలియదా? అగ్గి దేశంలో పెడతా అంటాడు. మరి ఎట్లా మాట్లాడతాడు? తప్పు చేయకపోతే ఎట్లా మాట్లాడతాడు? మనం చూడలేమా? ఎన్ని ప్రెస్ మీట్లలో చూడలేము. ఊకుంటాడా? తెలంగాణ గురించి పోరాడిండు ప్రొఫెసర్ జయశంకర్ గారు, గౌరవనీయులు, పాపం స్వర్గీయులు, మాట్లాడలే. ఆయన తీసుకొని ఎన్ని చేయలే, కోదండరామ్ గారు అందరు సపోర్ట్ చేయలే. ఉద్యమం గురించి పోరాడిన వాళ్ళందరూని స్ఫూర్తిగా తీసుకొని ఈయన పోరాడిన. ఈయన కూడా నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉద్యమంకి మనం సపోర్ట్ చేసినాం. ఓయూలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ సపోర్ట్ చేసిరు. ఎవరికి అన్యాయం చేసిండు కేసీఆర్? ఆయన తప్పు చేయకపోతే 100% మాట్లాడతాడు, పోరాడతాడు. ఇప్పటికీ ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేస్తున్నా కదా, వాళ్ళ బిడ్డ తప్పు లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి ఢిల్లీలో జంతర్ మంతర్ గారు పెద్ద ధర్నా చేసేటోడు. ఎందుకు మాట్లాడతలేడు? తప్పు చేసింది, అది కూడా తండ్రికి తెలిసిన విషయమే. అంతే 100%. ఎటువంటి వ్యూహం అనడంలో లేడంటారు. ఏం లేదు. అరే ఆడ తప్పు ఉంది, తెలిసిపోయింది బిడ్డ తప్పు చేసిందని చెప్పి. కేసీఆర్ అనే వ్యక్తి తెలుసుకుంటాడు. తప్పు లేకపోతే ఈ పాటికి ముక్కు విండేటోడు. బీజేపీ వాళ్ళది, ఈడీ వాళ్ళది 101% ఆమె తప్పుంది కాబట్టి ఆమె అరెస్ట్ అయింది. అరెస్ట్ అవ్వడమే కాదు, ఆమె కస్టడీ అయిపోకుండా ఆమె రిమాండ్ అవుతుంది. 102% మనీష్ సిసోడియా ఏ జైలు ఉందో ఈమె ఆ జైలుకే పోబోతుంది. మనీష్ సిసోడియా ఒక రాష్ట్రానికి, మన దేశ రాజధాని ఢిల్లీకి డిప్యూటీ సీఎం ఆయననే వదలలే, ఈమెను ఎక్కడ వదులుతారు? సరే చూద్దాం. రాజకీయ కక్షణ మీరు అన్నటువంటి నిజమైనటువంటి అవినీతితో పాల్పడడం కారణం చేత అరెస్ట్ కాబట్టిదని మరి కొన్ని రోజులు తెలిసిపోతుంది కదా. నమస్కారం.